గుడ్ ఫెయిత్ కుదరదు వర్మ, ఒక మాట చెప్తాను. మోదీ గారు కోవిడ్ సమయంలో ప్రత్యేక సహాయం కోసమని దేంట్లో చేర్చకుండా పిఎం ఫండ్ అని ఒకటి పెట్టారు. నేను దేశం కోసం ప్రజల కోసం అని. కానీ ఏదో ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా ప్రజాస్వామ్యంలో. దాని మీద కోర్టులో కేసు కూడా అయింది. మోదీ గారు మంచోడు అంటే కుదరదు. అది ప్రజాస్వామ్యంలో దాని అకౌంట్ కంట్రోల్ ఎవరు దాన్ని తనిఖీ చేయడానికి లేదు. ఇప్పుడు ఎవరు తనిఖీ కాలేదు కదా ఇది కూడా. సో తప్పకుండా ఒక విషయం ఒప్పుకోవాలి, కొంత ఇదే ఉండొచ్చు పద్ధతిగా, కానీ మేము పొరపాటు అయితే జరగలేదు అని ఏదైనా చెప్తే వేరే విషయం. తర్వాత మీరే బయటపెట్టి ఉండాలి ఏమైంది తర్వాత. అవును, అది రాలేదు ఈరోజు, రేపన్నా మీడియాలో వస్తుందేమో చూడాలి. మీరైనా ఇన్వెస్టిగేట్ చేయండి. ఆ 50 కోట్లకు నీళ్లు వదులుకున్నట్టేనా, వదులుకుంటే తర్వాత ఏమైంది, దాన్ని చెల్లించినందుకు పడిన 8 కోట్లు అదేంటి. ఇది మీరు అడిగిన పార్లమెంటు చాలా, భారతదేశ పార్లమెంట్ చరిత్రలో చాలా అనేక అంశాలు ఉన్నాయి, ఎమర్జెన్సీతో సహా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ దాడి ఇవి. కానీ చాలా దురదృష్టకరమైన ఘడి అండి ఇది. ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వ పక్షానికి మధ్యలో తోపులాట జరగడం, గాయాలు తగలటం, ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడున్నటువంటి పాలక కూటమి పార్లమెంట్ను ఒక రణరంగంగా మారుస్తూ ఉంది. అది రాజకీయ రణం నుంచి ప్రత్యక్షమైన యుద్ధంలాగా, యుద్ధభూమిలాగా మారిపోయింది ఇక్కడ. ఇంకా నేను ఇంతవరకు చూడలేదు, మీరు కూడా చూసి ఉండరు. అవును, పార్లమెంట్లో ఒకరినొకరు గాయాలు తగిలి వాళ్ళ ఆసుపత్రిలో చేరడం, వాళ్ళ మీద వీళ్ళు ఫిర్యాదు, వీళ్ళ మీద వాళ్ళు ఫిర్యాదు. అయితే పాలకపక్షం మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎప్పుడైనా. కొంతమంది అనొచ్చు బీజేపీని మీరు విమర్శ చేస్తారు ఎప్పుడైనా. బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ కాబట్టి బీజేపీని విమర్శిస్తాం. ఉదాహరణకు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా ఒకసారి రాజ్యసభలో, అప్పుడు ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీ నాయకుడు ఏం చెప్తాడో అడగండి అని. కాబట్టి ఎవరుంటే వాళ్ళని అంటారు. బీజేపీ వాళ్ళకి మెజారిటీ లేదు. ఈ జమిలీ బిల్లు తీసుకురావడంలో కూడా తీవ్రమైన దురుద్దేశాలు లేకపోతే వ్యూహాలు ఉన్నాయనే అభిప్రాయం. దురుద్దేశాలని ప్రతిపక్షం అంటుంది, వ్యూహాలు అయితే చాలా ఉన్నాయి. అది ప్రవేశపెట్టడానికి కావాల్సిన ఆధిక్యత కూడా ఆ సమయంలో సరిగ్గా లేదు వాళ్ళకు. కానీ దాన్ని పెట్టి జేపీసీకి పంపించారు. ఎందుకు తొందరగా ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని బీజేపీ ఉంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చెల్లెలు కూడా వచ్చి ప్రతి విషయం మీద ప్రశ్నిస్తూ ఉంటాము. దాదాపు సమానంగా ఉంటాం. వీళ్ళు 290 ఉంటే వాళ్ళు 230, 50 దాకా ప్రతిపక్షాలు ఎటు కాని వాళ్ళని కలుపుకుంటే. సో ఈక్వల్లీ డివైడెడ్ సభ, దీన్ని భరించలేకపోతుంది బీజేపీ. ఇప్పుడు ఏమంటారు, రాహుల్ గాంధీ తోశాడు ఒక బీజేపీ సభ్యుడిని, ఈ తోస్తే ఈయన వెళ్ళి ఇంకొక ఆయన మీద పడ్డాడు, ఆయన గాయాలు తగిలాయి. ఈ పడిన ఆయన ఎందుకు పడ్డాడు వేరే విషయం, అని రుజువు కావాలి. రాహుల్ గాంధీ ఏమంటాడు, నేను ఇంకా రాకముందే అందరూ కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఆపడానికి, నన్ను 5 సభ్యులు వచ్చి అడ్డుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం ఏంటి, సభ ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకుంటే నేను వెళ్ళటానికి జరిగింది. ఇప్పుడు నాకు కూడా గాయాలయ్యాయని మల్లికార్జున్ ఖర్గే ఆయన కూడా ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో. సేమ్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరు చూస్తారు. ఏమని, బీజేపీ ఫిర్యాదు మీదే పోలీసులు యాక్ట్ చేశారు కానీ నా ఫిర్యాదు మీద ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాడు ఖర్గే. ఈయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఎఫ్ఐఆర్లు, మన ఇద్దరం కొట్లాడుకున్నాము, నేను కంప్లైంట్ చేస్తే నువ్వు చేసావు, నేను చేయాలి కదా. అంటే మోదీ గారు బలపరుస్తారు, అమిత్ షా బలపరుస్తారు, పోలీసులు బలపరుస్తారు. మరి ప్రతిపక్షానికి ఇంకా పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షానికే రక్షణ లేకపోతే దేశంలో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఏమవ్వాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి పార్లమెంట్లో ఇదంతా దురదృష్టవశాత్తు అంబేద్కర్ పేరు మీద జరగడం మరింత బాధాకరమైన విషయం. అంబేద్కర్ను అవమానించారు, అంబేద్కర్ను అమిత్ షా నోరు జారాడంటే ఒక్కసారి చెప్పడానికి బదులు ఇంత తతంగం అలా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఏమైందంటే చివరకు సభ కాస్త ముందే వాయిదా పడే పరిస్థితి, ఇండెఫినెట్గా నిరవధికంగా వాయిదా వేశారు. వాళ్ళకి కావాల్సింది జరిగిపోయింది. కాబట్టి ఇదంతా ప్రచారానికి పనికి వస్తుంది కానీ ప్రజలకు ఉపయోగపడేది దమ్మిడి కార్యక్రమం లేదు దీంట్లో. పార్లమెంట్ అన్నా ప్రశాంతంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే దుర్భాషలు, ఘర్షణలు బయట వద్దంటుంటే పార్లమెంట్ భవిష్యత్తు నిర్ణయించాల్సిన చోట, ఎలాంటి చర్చలు జరగాల్సిన చోట ఇలాంటి పరిస్థితి ప్రత్యక్ష యుద్ధాలకు దారితీయడం చాలా చాలా బాధ కలిగిస్తుంది. దీన్ని చక్కదిద్దుకోవాలి. అది కూడా రాజ్యాంగ వార్షికోత్సవ సమయంలో రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ఇది మరింత బాధాకరం. ముఖ్యంగా మోదీ గారు ఆయనకున్న శక్తివంతుడు, నమో కదా. కాబట్టి ఈ పద్ధతి ఏమి మంచిది కాదు. ప్రజల మద్దతు 3వ సారి వచ్చారు ముచ్చటగా. యూ షుడ్ టేక్ కేర్. దీన్ని చక్కగా ఎలా దారిలో పెట్టాలన్నది. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.